హాయ్ నేను ఇప్పుడు ఒక కొరియన్ రెస్టారెంట్కి వచ్చి మన బ్యాంకాక్లో థాయిలాండ్లో ఇప్పుడు నా లంచ్ అండి ఈ కొరియన్ రెస్టారెంట్లో. ఇది కొరియన్ విత్ జపానీస్ అండి. సో ఇక్కడ మనం ట్రై చేద్దాము, ఒకసారి మెన్యూ చూద్దాం, ఏది బాగుంటే అది కానిచ్చేద్దాం. నా లంచ్ అండి ఇది మన కొరియన్ రెస్టారెంట్. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోదాం. చూసారండి ఇదే మెన్యూ. ఇక్కడ అన్నీ ఉన్నాయి, మనకు చికెన్ నూడిల్స్ అన్నీ ఉన్నాయండి. ప్రైజెస్ చూసారు కదా, ఇట్లా ఉన్నాయి చూసారు కదా. ఇక్కడ ఇవన్నీ నూడిల్స్ అండి. మన రెస్టారెంట్ ఇదంతా. సో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు ఇక్కడ ట్రై చేయొచ్చు సౌత్ కొరియా, జపానీస్ ఫుడ్. సో ఇంకా మలేషియాలో ట్రై చేస్తానండి, ఇంకా వియత్నాంలో ట్రై చేస్తాను. సో సౌత్ కొరియా ఫుడ్ చాలా బాగుంటుందండి. ఇంత పెద్ద బౌల్ చూసారు కదా, ఇంత బౌల్లో ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు మొత్తం ఇది కానిచ్చాను నేను. ఇట్లా ఉంటుందండి మన సౌత్ కొరియా జపానీస్ రెస్టారెంట్కి వెళ్తే. క్వాంటిటీ కూడా బాగుందండి, క్వాంటిటీ బాగానే ఇచ్చారు, తినొచ్చు. ఒకసారి ట్రై చేస్తాను. చాలా చాలా బాగుందండి. ఇది ఎంత హెవీ ఉందంటే అంత హెవీ ఉంది ఇది. మన కేఎఫ్సీకి వెళ్తాం కదా, మన కేఎఫ్సీకి చికెన్ ఎట్లా ఉంటుంది సేమ్ అట్లనే ఉందండి. ఫ్లేవర్ సేమ్ అట్లా ఉంది. అదే అనుకుంటున్నా, ఇది ఏదో ఫ్లేవర్ ఉంది, ఏదో ఫ్లేవర్. చూడండి రైస్ విత్ కర్రీ. ఇది కర్రీ ఎట్లుందో చూద్దాం. కర్రీ స్మెల్ నాకు మనకుంటాయి కదా గరం మసాలాలు, మన సాంబార్లో వేస్తాం కదా ఆర్చి మసాలా, అవి అట్లనే ఉందండి ఆ మసాలా. చూద్దాం. ఈ సాంబార్ నాకు తెలిసి అట్లనే ఉంటుంది అనుకుంటా. అట్లనే ఉంది సేమ్. ఈ సౌత్ కొరియా కంటే సేమ్ మన ఇండియా లాగానే ఉంటుందండి ఆల్మోస్ట్ ఫుడ్. సేమ్ మసాలాలు మనలాగానే వాళ్ళు కూడా సేమ్ మసాలాలు అన్నీ వాడతారు. చూడు పొగలు వస్తున్నాయి చూడండి, వేడి వేడి. ఒకసారి ఆలుగడ్డ ట్రై చేద్దాం. బాగుందండి ఆలుగడ్డ కూడా బాగుంది. ఆలుగడ్డ సేమ్ మనలాగానే ఉంది. రోజు థాయ్ ఫుడ్ అయిపోతుంది. సరే ఒకసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇంకా సౌత్ కొరియా రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఇది చాలా ఫేమస్ అండి. నేను ఇది 3rd టైం వస్తున్నాను ఇక్కడ. బాగుంది. ఇప్పుడు నాకు తెలిసి తిన్నాక ఒక 5-6 గంటలు పండుకుంటానండి. ఎందుకంటే ఈ సాంబార్ తిన్నాక ఎప్పుడు అంతే నాకు బాగా నిద్ర వస్తుంది. అయిపోయింది ఆల్మోస్ట్. బాగా చేస్తారండి వీళ్ళు. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా స్ట్రీట్ ఫుడ్ బాగానే ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్లో బాగా చేస్తారు. అసలు థాయిలాండ్లో ఫుడ్ ప్రాబ్లం అయితే లేదండి. ఇక్కడ రైస్ చూసుకుంటే సేమ్ మనలాగానే అండి, సేమ్ రైస్ మనలాగానే. కొంచెం దొడ్డుగా ఉంటుంది కానీ బాగుంటుంది అండి. అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ టైం మీకు నచ్చకపోవచ్చు, తింటూ ఉంటే మీకు అలవాటు అవుద్ది డెఫినెట్లీ. నేను కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు అంత అలవాటు అయ్యేది కాదు. అంటే తినంగానే వామిటింగ్ రావడము, కడుపు నొప్పి పుట్టడం ఇలా అయ్యింది. ఫస్ట్ రైస్ తర్వాత నాకు అలవాటు అయిపోయింది. నేను అదే చెప్తున్నా, అలవాటు అయిపోతే తినొచ్చండి. ఫస్ట్ మీకు పడదు డెఫినెట్లీ, అదైతే ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ కూడా రైతులు చాలామంది ఉన్నారు. థాయిలాండ్లో నార్త్ సైడ్ ఉంటారండి రైతులు. ఇట్లా అదే బియ్యం పండించే వాళ్ళు నార్త్లో ఉంటారు. నార్త్ ఈస్ట్, సౌత్ కాదండి, నార్త్ ఈస్ట్లో ఉంటుంది. థాయిలాండ్ రైస్ కూడా వెరీ నైస్ అండి, వెరీ ఫేమస్. వీళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ చేస్తారండి చాలా కంట్రీస్కి. యూరోపియన్ కంట్రీస్కి, మన ఏషియన్ కంట్రీస్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు రైస్, అదే బియ్యం. ఇంకా మ్యాంగో అయితే ఫేమస్ అండి, మనకు తెలిసిన మ్యాంగో అయితే 365 days ఉంటుంది మనకు థాయిలాండ్లో. ఫుడ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఒక చాప్ స్టిక్స్తో బాగుంది. నాకు ఇక్కడ రైస్లా కాకుండా విడిగా తినాలని అనిపించింది, ఎందుకంటే కేఎఫ్సీ చికెన్ లాగానే ఉంది ఆల్మోస్ట్.
ఇది ఇంకో బైట్ అండి. రైస్ అయితే అయిపోయిందండి. ఫైనల్లీ వాటర్ తాగేస్తున్నాను. చూసారా ఎంత బాగుంది గ్లాస్ బాటిల్ కూడా బాగుంది. మనొక స్ట్రా కూడా ఇచ్చారు. ఇట్లుంటుంది మన సౌత్ కొరియా రెస్టారెంట్కి వస్తే. మర్యాదలు బాగానే చేస్తున్నారండి. మన అత్తారింటికి వెళ్తే మర్యాద చేస్తారు చూడ, అట్లా చేస్తున్నారండి. చూసారా ఎంత బాగుంది బాటిల్. మన భోజనం అయితే అయిపోయిందండి. లంచ్ మన ఫుడ్ అయితే తినేసిన అండి, అయిపోయింది. మీకు చూపించాలని చూపిస్తున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌత్ కొరియన్ రెస్టారెంట్ అండి ఇది. మన ఎకమై స్టేషన్ పక్కనే ఉంది. మీరు డెఫినెట్లీ మీరు తినాలనుకుంటే సౌత్ కొరియన్ ఫుడ్ డెఫినెట్లీ ఇక్కడ రాండి. ఇదే రెస్టారెంట్, చిన్న రెస్టారెంట్ అయినా బాగుంటుంది క్వాలిటీ. సో ఇదే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లంచ్ ఫుడ్ కూడా మీకు చూపెడుతున్నా అండి. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. బాయ్.